సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వ్యవసాయదారులను రైతాంగానికి అన్ని రకాలుగా ఆదుకున్నారని తెలిపారు. జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి కాటన్ మార్కెట్లో పీఎస్సీఎస్ ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, జెడ్పీవైఎస్ చైర్మన్ కొడుగల్ యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా రైతుల వద్ద నుండి పంటలను కొనుగోలు చేశారని తెలిపారు. బీజేపీకి రైతులకు మేలు చేసే పద్ధతులు తెలియవని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పద్ధతులే తెలుసని ఎద్దేవా చేశారు. 7,000 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి పంటకు వేసంగి కావచ్చు, వానాకాలం కావచ్చు, మరి రైతుల దగ్గరికే వచ్చి పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్యాడీ కొనుగోలుకు వాళ్ళు సుముఖం చూపించకపోయినా ఉన్న వేసంగిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం మీద పూర్తిగా వివక్ష చూపిస్తూ రైతులను అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంది. ఒకానొక సమయంలో తెలంగాణ నుంచి రైస్ కొనమంటే ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో మరి కొంత నూకలు ఎక్కువైతాయి, కట్టింగ్ ఉంటాయి కాబట్టి మరి దాన్ని మీరు కొనుగోలు చేయాలని చెప్పినప్పుడు ఆ నూకలు మీరే తినండి, మీ తెలంగాణ ప్రజలే తినండి అనే విధంగా అవహేళన చేయడం జరిగింది మరి కేంద్ర మంత్రి గారు. ఈరోజు జడ్చర్ల కాటన్ మార్కెట్లో ప్యాడీ కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయదారులకు అన్ని రకాల ఆదుకోవడం జరుగుతూ ఉంది. మరి వ్యవసాయదారులకు అండగా ఉండడంతో పాటు పండించిన పంట కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి పంటకు వేసంగి కావచ్చు, వానాకాలం కావచ్చు, మరి రైతుల దగ్గరికే వచ్చి పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్యాడీ కొనుగోలుకు వాళ్ళు సుముఖం చూపించకపోయినా ఉన్న వేసంగిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు